న్యాయం వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. మేము జాగ్రత్తగా ఉంటుందని హాస్టల్ కాలేజీ అన్ని మొత్తం ఒక్కసారి ఉన్నాయని ఇక్కడ చేర్చుకున్నామండి. మేము అన్ని సార్లు కాలేజీలు ఉన్నాయి. ఆయన ప్రిన్సిపాల్తో నేను మా తమ్ముడు వెళ్ళి మాట్లాడాం. ఇక్కడ ఏ జరగదమ్మా, పిల్లలు బాగుంటారు, బాగా చూసుకుంటాం అని చెబితేనే ఇక్కడ చేర్చి మేము మా అబ్బాయిని భద్రతగా ఉంటాడని అన్ని దగ్గరలోనే ఉండి మీ పిల్లలకి ఏం కాదని చెప్పి ఇక్కడ చేరమంటేనే మేము ఆయన మీద నమ్మకంతోనే చేర్చాం. కానీ ఇప్పుడు ఆయన ఏడి నా పిల్లగాడి కాడు లేడు, మాకు ఫోన్ చేయలేదు, నాకు అసలు ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. నాకు తెలియని కూడా తెలియదు ఎప్పుడు జరిగిందో. నాకు 6ంటికి మా ఆయన చెప్పాడు. అది మా పిల్లగాడి కాడ కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఒక్కడ లేరు, ఎవరూ లేరు. మరి మా పిల్లగాడు పోయాడని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు మాకు. మా పిల్లగాడు అట్ట పాలు కూడా పాడు, మా పిల్లగాడు అల్లర్లు కూడా చేయడు, బుద్ధిగా చదువుకుంటాడు. ఏ మా అబ్బాయి చదివిన ఏ కాలేజీలోనైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకోండి. సత్తన పిల్ల గవర్నమెంట్ కాలేజీలో చదివాడు. వాళ్ళ ప్రిన్సిపాల్ అడగండి మా అబ్బాయి అన్న దోలు చేస్తాడేమో అది ఇది అని. గవర్నమెంట్ కాలేజీలో మాకు గణపారంలో చదివాడు. మేము లేని వాళ్ళం అని గవర్నమెంట్ బడిలోనే చదివించుకున్నాం. ఇప్పుడు అక్కడ చేర్చుకొని మాకు స్థామత లేకపోయినా మేము మా పిల్లగాడు బాగుండాలని ఇక్కడ అంతా సౌకర్యంగా ఉందని మేము నమ్మి అక్కడ చేర్చు. అయినా కానీ వాళ్ళు లేరు ఇక్కడ. మాకు ఇక్కడ న్యాయం జరగాలి నా బిడ్డకి, నాకు. అది అప్పుడు దాకా నేను ఇక్కడే ఉంటాను, నేను ఎటు రాను. మాది సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపారం గ్రామానికి చెందిన కాకుమాన రాజన్న కుమారుడు అతను పొద్దుననగా హాస్టల్ నుంచి బయటికి వెళ్తే కాలేజీ హాస్టల్ నుంచి యాజమాన్యం ఇంతవరకు తల్లిదండ్రులకి చెప్పాల సమాధానం. ఇప్పుడు కూడా లేదు. ఇప్పటికిప్పుడు రావాలి, యాజమాన్యం రావాలి. కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం పొద్దుననంగా కాలేజీ నుంచి బయటపోయిన పిల్లగాడిని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకి ఇంతవరకు తెలియపరచలేదు. ఇప్పుడు తక్షణమే రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నా పేరు సండ్రపాటి బాబు మాదిగా, రాజుపాలెం మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ నర్సరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మందకృష్ణ మాది గారు ఆదేశాల మేరకు ఈరోజు కాకుమాను జాన్సన్ అనే మా తమ్ముడు ఈరోజు నేను 4 గంటలకి దాదాపుగా మన రవికళమ్మని ఎదురుగా మనోడు పట్టాల కింద పడటం చాలా దుర్మార్గ విషయం, నాకు చాలా బాధాకరమైన విషయం. అందుకని ఈరోజు మేము ఎంఆర్పిఎస్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరంగా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దాదాపుగా ఇక్కడ మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా పెద్దలు ఇక్కడ కూడా ఆవేదన, మా పిల్లగాడు చనిపోవటం వల్ల ఆవేదనతో, బాధతో, దుఃఖంతో దాదాపు ఇక్కడికి కనీసం మా వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ కనీసం ఇంతవరకు యాజమాన్యం కానీ కనీసం యాజమాన్యం వాళ్ళు పిలిపించినా కానీ మాట్లాడలేకపోవటం, మమ్మల్ని ఆదుకోలేకపోవటం, పిల్లవాడు చనిపోయినా కానీ పిల్లవాడి దగ్గరికి వచ్చి తెలియపరిచి కనీసం వాళ్ళని ఓదార్చడం కూడా కనీసం యాజమాన్యం చేయలేదు. తక్షణమే యాజమాన్యం మీద సీరియస్ తీసుకోవాలా. కానీ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఆదుకోవాలి, కలెక్టర్ గారు కూడా రావాలని కూడా మేము ఈ ఎంఆర్పిఎస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈవేళ తల్లిదండ్రుల బాధ్యత కూడా చొరవ తీసుకొని మేడం గారు కూడా ఖచ్చితంగా ఇక్కడికి రావాలని, ఇక్కడ ప్రభుత్వం నుండి కూడా సహకారం అందించాలని కూడా మీ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను.